నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్లాలని అధికారులు, ప్రజాప్రతినిధుల పిలుపు. కూటమి ప్రభుత్వం బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. విద్యార్థులకు బహుమతి ప్రదానం. సంక్రాంతి కానుకగా మరపురాని సక్సెస్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి మెగా గిఫ్ట్. రేంజ్ రోవర్ కార్ను బహుమతిగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వాతంత్ర సమరయోధుల పోరాటాల ఫలితమే నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు కార్పొరేటర్లతో కలిసి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. త్రివిధ దళాల మాజీ సైనికులను ఎమ్మెల్యే దామచర్ల సత్కరించి పారిశుద్ధ్య కార్మికులకు కిట్లు అందజేశారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఎంఏ ఏసయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. సన్మానిస్తున్నారు. సార్ చూడండి సార్, కమిషనర్ సార్ 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 చూడండి సార్. పట్టిస్తూ మనకి రాజ్యాంగం రాష్ట్రంలో అయిపోయింది. దానికి ఈరోజు అందరూ కూడా ఆ రోజు 2 సంవత్సరాల టైం పెట్టింది మనకి. అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు. తర్వాత అంబేద్కర్ గారు కానీ పెద్దలంతా కూర్చొని మనకుండే ఎన్నో పేదలు ఎక్కువ మంది ఉంటే దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రాజ్యాంగాన్ని ఆ రోజు రాసిన రాజ్యాంగం ఈ రోజు కూడా అమలు జరుగుతుందంటే ఇవన్నీ కూడా వాళ్ళ ముందు చూపుతో చేసి పెద్దలందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అందరం కూడా మన దేశం కోసం చేసిన సేవలు గుర్తుపెట్టుకొని ఆ రోజు గాంధీజీ గారు కానీ ఎక్కువ మంది మన కోసం చేసిన సేవలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళ సూచనలతోటి వాళ్ళు చేసిన సేవలు ఈరోజు అందరూ కూడా దేశమంతా కూడా గుర్తుంచుకునే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. అదే పద్ధతి, అదే స్ఫూర్తితో అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. కొండపి అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్వామి అన్నారు. పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. అంబేద్కర్ గురుకులాల్లో ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 3 నుండి 10కి పెంచామన్నారు. ఐఐటి నీట్లో త్రుటిలో అవకాశం కోల్పోయిన విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నామన్నారు. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, ఉద్యోగ సాధనే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదవాలని తెలిపారు. టీడీపీ నాయకులు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్. బాగా చేసామ్మా, వెళ్దాం. మీ అక్క వాళ్ళ ముందు కూడా స్కూల్కి అప్పుడు చూసావా మీరు? ముందు ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి దామచర్ల తీసుకొచ్చారు తెలుసా? బయట ఫోటో చూసారా? సరే, మీరు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు.
మీ టీచర్స్ కూడా మిమ్మల్ని బాగా ట్రైన్ చేశారు. తర్వాత మెంటర్స్ ఒకటే అమ్మా, పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వెనక మీరు కూడా చేయాలి. కాకుంటే మా వాళ్ళందరూ వచ్చినా మీరు కొంచెం సిగ్గుపడ్డట్టు ఉంది. ఎందుకంటే ఎదురుగా మీరు చెప్తా ఉంటే అభినయంలో వాళ్ళు ట్రైన్ చేయాలి. మీరు చేసేటప్పుడు అవసరమైతే నేను చెప్తాను, నన్ను ఫాలో అవ్వమని చెప్తే కరెక్షన్ అవుతారు. అలా చేయాలి. నేను మా వాళ్ళందరూ చూసి మీరు కొద్దిగా చేయలేదేమనుకున్నాను. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు, చదువుల్లో కూడా బాగా వచ్చారు. లాస్ట్ ఇయర్ నేను వచ్చిన తర్వాత జేఈకి అప్లై చేయమంటే ఆ రోజు 10-15 మంది చేసినట్టుంది. ఈ సంవత్సరం ఎంతమంది అమ్మా? 27. మీలో కూడా మెరిటోరియస్ వచ్చి నీట్ జస్ట్ మిస్ ఎవరన్నా అయితే లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ మీ పెర్ఫార్మెన్స్ రావాలి. రెండవది, రానప్పుడు అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం చదువుకొని ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో చదవండి. ఆర్థికంగా ఎలాంటి భారం లేకుండా ప్రభుత్వం చూసుకుంటుంది. ఫీజులు కావచ్చు, మెస్ బిల్స్ కావచ్చు, హాస్టల్స్ డెవలప్మెంట్. ఒంగోలులో దామచల సత్యభామ డిగ్రీ కాలేజ్ ఉంది. 250 మంది ఉన్న దాన్ని 10% బైపీసీ ఎంపీసీ తెచ్చి ఈరోజు 650 మంది. అక్కడ హాస్టల్ బిల్డింగ్ ఉంటే ఇప్పుడు మళ్ళీ 5 కోట్లు పెట్టి 650 మందికి హాస్టల్ బిల్డింగ్ రెడీ చేస్తున్నాం. ఇలాగా పూర్తిగా ఆడపిల్లలే చదువుకుంటారు. అందులో ఇలాంటి ఇన్స్టిట్యూటే అక్కడక్కడ వొకేషన్ ఉంది. మళ్ళీ అదనంగా 3,60,00,000 దానికి కేటాయింపు చేపిస్తున్నా. మంచి సెమినార్ రూమ్, ఇలాంటివి అడిషనల్ క్లాసులు కూడా 3,60,00,000 ఒంగోలులో ఉన్నటువంటి దామచల సత్యభామ డిగ్రీ కాలేజీ కూడా నేను శాంక్షన్ చేపిస్తున్నాను. పీడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఒంగోలులో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. మహాత్మా గాంధీజీ, డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవం రోజుగా జరుపుకోవడం జరుగుతుందని డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావులను, స్వాతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. పీడీసీసీ బ్యాంకులో పర్సన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబ్బందికి ఐఆర్తో పాటు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రానున్న 3 నెలల కాల వ్యవధిలో పీడీసీసీ బ్యాంకును రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిపేందుకు సిబ్బందితో కలిసి కృషి చేస్తానని అన్నారు. ఏజీఎంలు సుభాని, వీరనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సింది. అందరూ కూడా మా బ్యాంక్ ఆవరణలో ఫ్లాగ్ హాయిస్ట్ చేసుకోవడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా బ్యాంక్ సిబ్బందితోటి మేము ఈ 6 నెలల్లో అంటే మేము సాధించిన వాటి గురించి కొంత విశ్లేషణ చేసుకోవడం జరిగింది. అంటే నేను వచ్చి రాగానే చైర్మన్గా మా ఉద్యోగస్తులందరికీ ఐఆర్ ఇవ్వడం, దాంతోపాటు మేము వచ్చిన కొత్తల్లో 3,500 ఉన్న బిజినెస్ని 3,700 కోట్లకి బిజినెస్ తీసుకెళ్ళడం, అలాగే ఇంకొక 3 నెలల్లో అంటే బై మార్చ్ ఏప్రిల్కి 4,000 కోట్లు బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. అట్లనే ఒక 1,000 కోట్ల పైన డిపాజిట్స్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మేమందరం ఉద్యోగస్తులు అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా మా బ్యాంక్ని, మా పీడీసీసీ ప్రకాశం డిస్ట్రిక్ట్ డీసీసీబీని స్టేట్లోనే 2nd పొజిషన్లో నిలపాలని సిఇఓ గారు, నేను, మా బ్యాంక్ సిబ్బంది అందరం దృఢ నిశ్చయంతో ఉన్నాం. అట్లానే మా ఉద్యోగస్తులకు కూడా ఐఆర్తో పాటు టర్మ్ పాలసీ ఒకటి, లయబిలిటీ ఇన్సూరెన్స్ ఒకటి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్పిఏ రికవరీలో కూడా మేము 2nd పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ నెల్లూరు ఉంటే 2nd మా ప్రకాశం ఉంది, అంటే ఎన్పిఏ రికవరీ, ఎన్పిఏ తగ్గించుకోవడంలో. సో ఇవన్నీ కూడా మేము ఒక గోల్ పెట్టుకొని మేము నెక్స్ట్ 6 మంత్స్కి 3 మంత్స్లో డెఫినెట్గా మేము బిజినెస్ పెంచుకుంటాం. మా బ్యాంకు ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా మా బ్యాంకుని మేము మంచి ఉన్నత స్థాయిలో నిలుపుకుంటామని కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని భారతదేశం సర్వసత్తాక దేశంగా తన ప్రతిభను నిరూపించుకుందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం ధర్మచక్రంతో కూడిన 3 సింహాల విగ్రహాన్ని జేసీ రోనంకి గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ పతాకాన్ని జేసీ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. భారతదేశం పరాయి పాలన నుండి స్వతంత్ర భారతంగా అవతరించడానికి ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు ఫలితమేనని కొనియాడారు. ప్రపంచ పటంలో భారత్ను అగ్రభాగాన నిలపడం జరిగిందని అన్నారు. 2047 ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిస్వార్థంగా పనిచేసి 77వ గణతంత్ర దినోత్సవం నాటికి మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని మరింత అభివృద్ధి దిశగా పయనించాల్సిన అవసరం ఉందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. జిల్లా ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డిఆర్ఓ చిన్నమోబులేసు, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఎంఎన్హెచ్ వెంకటేశ్వర్లు, డిఎస్ఓ పద్మశ్రీ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ భారతదేశం ఇతరుల ఆధీనంలో ఉన్నప్పుడు మా దేశం మాకు కావాలని చెప్పేసి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మనం వీ హ్యావ్ ఫాట్ ఫర్ ఇట్. వచ్చిన తర్వాత దాన్ని యాక్చువల్గా అయితే మీకెందుకు స్వాతంత్ర్యం, మీరు పాలించుకోలేరు, ఇండియన్స్కి దే డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు రూల్ ద కంట్రీ అని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అంటం జరిగింది. అయితే మేము పాలించుకోగలం, ఇండియన్స్ గురించి మీకు తెలియదు అన్నట్టుగా ధీటైన సమాధానం ఇచ్చి స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు మనం ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించుకొని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత రాజ్యాంగంగా, బల్క్ రాజ్యాంగంగా, పెద్ద రాజ్యాంగంగా మనం ఏర్పాటు చేసుకొని ఈరోజు భారతదేశం ప్రపంచ పటంలో అత్యున్నత స్థానంలో ఉన్నది. దీని అంతటికీ ఏంటంటే మనం తీసుకున్నటువంటి, మన పూర్వీకులు తీసుకున్నటువంటి, ఫ్రీడమ్ ఫైటర్ తీసుకున్నటువంటి ఒక ఆలోచన. కాబట్టి వాళ్ళు మన పౌరులకి మనం రూల్ చేసుకోగలుగుతాము, మనం పాలించుకోగలుగుతాం, మన అభివృద్ధి చెందగలుగుతాము అనే ఒక ఏదైతే ఆశయంతో ఆ రోజు మనం జరిగిందో అదే ఆశయంతో మన అందరం కూడా వర్క్ చేయాలి. మన రాజ్యాంగాన్ని అమలు చేసుకొని నేటికి 76 సంవత్సరాలు ముగించుకొని 77వ వసంతంలోకి అడుగుపెట్టాం. సో ఈ 76 సంవత్సరాల్లో అనేక రంగాల్లో దేశం కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ అభివృద్ధి పదంలో నడిచింది. ఇంకా అభివృద్ధి పదంలో నడవాల్సింది, ఇంకా మనం ఎన్నో మైలురాళ్ళు అందుకోవాల్సింది ఉంది. సో ఆ దిశగా మనమందరం ఆ మహానుభావుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనమందరం కృషి చేయాలని, సో మీ తరఫున, కలెక్టర్ గారి తరఫున, మన జిల్లా యంత్రాంగం తరఫున ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో ముందు చూపుతో రాసిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అనుసరిస్తూ ముందుకు పోదామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మహాత్మా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 2.5 ఏళ్ల వరకు బ్రిటన్ రాజ్యాంగాన్ని అమలు చేశారని, భారత ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సొంత రాజ్యాంగం రూపకల్పనకు బెనగల నరసింహారావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మేధావులు ప్రపంచంలోని పలు దేశాల రాజ్యాంగాలను పరిశోధించి పటిష్టమైన అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాజ్యాంగంలో సవరణలు తీసుకురావడం తప్ప యథావిధిగా అమలవుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, సింగరాజు రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బొడపాటి వెంకట్, పాలూరు వెంకటేశ్వరరెడ్డి, పాటిపండ్ల వెంకటేశ్వర్లు, మహిళా ప్రతినిధులు రావుల పద్మజ, పసుపులేటి సునీత, తమ్మిశెట్టి రమాదేవి, బీరం అరుణారెడ్డి, కొక్కెలగడ్డ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏ భాష వచ్చేది ఈరోజు 77వ రిపబ్లిక్ డే సందర్భంగా మన జిల్లా ప్రజలకి అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మనకి 1947 ఆగస్టులో మనకు స్వతంత్రం వస్తే ఆ తర్వాత 2 ఇయర్స్ పైన రాజ్యాంగమే లేదు ఆ రోజుల్లో. ఆ రోజుల తర్వాత 2.5 సంవత్సరం అప్పుడు బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగంతో మనం చేసుకుంటూ రావటం జరిగింది. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే రాజ్యాంగం అప్పుడుండే పెద్దలు మన అంబేద్కర్ గారు కానీ వీళ్ళంతా కూడా మేధావులంతా కూర్చొని అప్పుడు కులమత ఎన్ని కులాలు ఉన్నారో మన భారతదేశంలో అవన్నీ కూడా చూసుకొని లాంగ్ లైవ్లో ఉండాలి అంటే ఏ సమస్య లేకుండా రాజ్యాంగం ఏ విధంగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ఆ రోజు తీసుకురావడం కూడా జరిగింది. తీసుకొచ్చి అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే రాజ్యాంగంలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు తప్పితే రాజ్యాంగంలో మార్పులు లేకుండా ఈరోజు మన భారతదేశం ఎక్కడా కూడా ఇబ్బంది లేనిగా జరగటానికి కారణం కూడా అప్పుడు రాసిన రాజ్యాంగం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ రాజ్యాంగం రాసి 77 సంవత్సరాలు ఈరోజు రావటం, అదేవిధంగా యావత్ మన భారతదేశం అంతా కూడా ఈరోజు మనం రాజ్యాంగాన్ని కూడా అప్పుడు రాసిన వాళ్ళందరినీ కూడా తెలుసుకునే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అన్ని దగ్గర కూడా పెట్టుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళకి అదేవిధంగా వాళ్ళు చేసిన సేవలను స్ఫూర్తితో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ మార్గాన్ని మన రాజకీయంగా మనం కూడా అనుసరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ప్రత్యేక వాహనంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పెరేడ్ను కలెక్టర్ వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సన్మాన్ గార్డ్ నిష్క్రమణ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. 1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, 1950 జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని అన్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి వ్యవసాయ పరిశ్రమలు, సర్వీసు రంగాలు, వాటి అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటు సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతుందని అన్నారు. జిల్లా తలసరి అంచనా ఆదాయం 2,15,240 ఉండగా 15% వృద్ధి రేటుతో 2028-29కి పెంచేలా ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులు వినియోగించుకొని రాబోయే 5 ఏళ్లలో 15% వృద్ధి రేటు సాధించడానికి డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం పొందిందని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ అమలుకు ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో పేదరికంతో అట్టడుగున ఉన్న 79,000 బంగారు కుటుంబాలను గుర్తించి 3,753 మంది మార్గదర్శకుల ద్వారా 26,275 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందని అన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకోవడానికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్, ఎన్టీఆర్ భరోసా, పింఛన్ పెంపు, దీపం పథకం 2, తల్లికి వందనం, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి వంటి పథకాల అమలుపై కలుగుతున్న ప్రయోజనాలను సమగ్రంగా వివరించారు. జిల్లా అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలు ఇస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. సత్వర న్యాయ సేవలు అందిస్తున్న న్యాయాధికారికి, శాంతి భద్రతలు కాపాడుతున్న
ఎస్పీ హర్షవర్ధన్ రావుతో పాటు సిబ్బందికి అభివృద్ధి పథకాల అమలులో సహకరిస్తున్న జిల్లా యంత్రాంగానికి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ప్రగతి పథంలో నడిపించడానికి అందరూ సహకరించాలని కోరారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, డిఆర్ఓ చినవోబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ శ్రీ రోణంకి గోపాల అదిగో అందాల పూల రథం సంసిద్ధంగా ఉంది. ఇలా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ పి రాజబాబు, ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసి స్వాతంత్ర్య సమరయోధులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారములు. 1947 ఆగస్టు 15వ తేదీ మన దేశమునకు స్వాతంత్ర్యం వచ్చినది. తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహనీయులు మేధావుల కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడింది. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వర్ణాంధ్ర 2047 వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి వ్యవసాయ, పరిశ్రమలు మరియు సర్వీసు రంగాలలో, వాటి అనుబంధ రంగాలలో 15% వృద్ధి రేటు సాధించాలనే దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. సరఫరా కోసం 14 మోటార్లు మరమ్మతు చేసి వాడుకోలేని పాడుపడినటువంటి కుళాయిలను కొత్త కుళాయిలతో భర్తీ చేయడం జరిగింది. ప్రసూతి ఆరోగ్య సేవలపై నిర్మాణాత్మక ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఈ ప్రణాళిక ద్వారా గర్భిణీ స్త్రీలు, కుటుంబ సంరక్షణ, కమ్యూనిటీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాము. ఈ ప్రణాళిక గ్రామ ఆరోగ్య పోషణ దినోత్సవం, స్థానిక కార్యక్రమాలు మరియు ఇంటర్ డిపార్ట్మెంటల్ లింకేజ్లను ఉపయోగించి ఏఎన్సి, డెలివరీ కేర్, పిఎన్సి, పిఎంఎస్ఎంఏ, జేఎస్వై మరియు సుమన్ వంటి కార్యక్రమాలపై విస్తృతమైన ప్రచారాన్ని నిర్ధారిస్తుంది. సమస్యలపై ప్రజల నుండి అందిన వినతులను సత్వరమే పరిష్కరించుటకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం జిల్లా స్థాయిలతో పాటు డివిజన్ మరియు మండల స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. 2024 డిసెంబర్ 15వ తేదీ నుండి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాలో కొత్త వరవడి అనగా అర్జీదారులకు ఇబ్బందులు లేకుండా సహాయకులను ఏర్పాటు చేసి శాఖల వారీగా ఏర్పాటు చేసిన టేబుళ్ల దగ్గర ఉన్న అధికారుల దగ్గర తీసుకువెళ్లి సమస్యలు తెలియజేసుకునేలా మరియు ఆ సమస్యలకు సంబంధిత అధికారులు పరిశీలించి వాటి రిమార్కులను రాసి తరువాత కలెక్టర్ వద్దకు వెళ్లేలా అర్జీలను అప్పటికప్పుడే ఆన్లైన్ చేసేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. భూసార పరీక్ష ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ గాను 22,601 మట్టి నమూనాలను లక్ష్యంగా నిర్దేశించగా మొత్తం 22,601 మట్టి నమూనాలను సేకరించి పరీక్షల ద్వారా సాయిల్ హెల్త్ కార్డ్స్ను రైతులకు అందజేయడమైనది. 2025-26 సీజన్కు గాను జిల్లాకు 1,15,362 మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించగా 1,04,674 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడమైనది. 10,688 మెట్రిక్ టన్నుల రైతు సేవా కేంద్రాలు, సొసైటీలు, టోకు వర్తకులు మరియు చిల్లర వర్తకుల వద్ద అందుబాటులో ఉన్నవి. పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారికి మరియు వారి సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. అభివృద్ధి పథకాల అమలులో సహకరిస్తున్న జిల్లాలోని అధికారులకు, బ్యాంక్ అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, జిల్లా అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు జర్నలిస్ట్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాను
ప్రగతి పదంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులకు సిబ్బందికి కలెక్టర్ రాజాబాబు మెరిట్ సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనపరిచిన 549 మందికి సర్టిఫికేట్లు అందజేశారు. జేసీ రోనంకి గోపాలకృష్ణ, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్లో భాగంగా స్వాట్ బృందం అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులను తుదముట్టించే ఘట్టాలు వీక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించాయి. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను రక్షించుకునేందుకు అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న వారి కోసం చేపట్టే రక్షణ చర్యలపై అగ్నిమాపక శాఖ మంచి అవగాహన ప్రదర్శన ఆకట్టుకుంది. డాక్టర్ పి నిర్మల్ కుమార్, ఎస్సీ కన్స్ట్రక్షన్స్ కే వెంకటేశ్వర్లు, వి రాజగోపాల్, జి అశోక్, ఎస్సీ నారాయణ రెడ్డి, స్టేట్ ఆడిట్ ఆఫీసర్ నారాయణ రెడ్డి, ఎం పాన్ వినోద్ కుమార్, డిఎఫ్ఓ డెల్డోరియా కుమారి, ఆఫీసర్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ పి రాజశేఖర్, టీడీ మైండ్సెట్ అగ్రికల్చర్ ట్రేడ్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ కే హరికృష్ణ, డిస్ట్రిక్ట్ సర్వే రికార్డ్ ఆఫీసర్ కే శ్రీకాంత్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, మీడియం రివార్డ్ ఎస్ జాన్సన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, షేక్ జాకిరా బేగం, పిఆర్ఓ గుడ్లూరు, షేక్ హంజా, ఎలక్షన్ ఆపరేటర్ మెట్ల, బి పనిపోషన్, ఎస్ఐ ఒంగోలు తాలూక్, పి జనార్దన్ రావు, ఎస్ఐ బీజీఆర్ఎస్ఎల్, దీని సింహపతి, షేక్ మహమూద్ పాషా, ఏఎస్ఐ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, వై ఆదిశేషయ్య, ఏఎస్ఐ ఒంగోలు టూ టౌన్, బి రాంబాబు, ఏఆర్ఎస్ఐ, తర్వాత ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈ సొసైటీ, కే రమాన్ ఓఎస్, తర్వాత సిఇఓ జిల్లా పరిషత్ సిద్ధంగా ఉన్నాడు సార్. ఏమన్నారు నాన్న ముందరగా పైకి పోతున్నారు. ఒక విఐపిని బండిగా చేసుకొని ఒక పాడుపడ్డ బిల్డింగ్ లోనికి తీసుకొని వెళ్ళి గాలిలోకి కాల్పులు జరుపుతావాలి. సమీపంగా చేరడమే మిగిలి ఉంది. అదిగో చూడండి, హై అండ్ లో మెదల్లో ఒక్కసారిగా తలుపులు బద్దలవడంతో వేగంగా లోనికి దూసుకుని వెళ్ళి శత్రువులను ఆశ్చర్యానికి గురి చేస్తూ వాళ్ళు ఏమాత్రం చేరుకునే అవకాశం ఇవ్వగల అక్కడ ఉన్నటువంటి వేరొక సేఫ్ వెహికల్లో తరలించడం మనం చూస్తున్నాం. ఎంతో సాహసంతో కూడినటువంటి కార్యక్రమం ఇది. పడిపోయి ఉన్నారని చెప్పేసి గమనించి వారికి సమాచారం అందించాడు. వారు వచ్చి వారిని తనిఖీ చేశారు. వారు స్పృహ కోల్పోయి ఉండగా వారికి సిపిఆర్ ద్వారా వారికి హృదయ శ్వాసకోశ పునరుజ్జీవాన్ని కలిగిస్తూ ఉన్నారు. తర్వాత వారిని మెరుగైనటువంటి చికిత్స అందించేందుకు అగ్ని ప్రమాద స్థలం నుంచి సురక్షితమైన ప్రదేశానికి వారిని ఒకరిని స్ట్రెచ్చర్ ద్వారా మరొకరిని ఫైర్ లిఫ్ట్ ద్వారా తీసుకొని వారిని సురక్షితమైన ప్రాంతానికి తరలి వెళుచూ ఉన్నారు. వారి దగ్గర ఉన్నటువంటి పరికరాల ద్వారా, అధునాతమైనటువంటి పరికరాల ద్వారా, వారు కాంక్రీట్ కట్టర్ ద్వారా, తర్వాత ఐరన్ కట్టర్ ద్వారా వారు కట్ చేసి లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా తీసుకొచ్చేదానికి ఎలా వారు చేస్తారో అది ఇక్కడ మనకు ప్రదర్శన ద్వారా చక్కగా చూపిస్తూ ఉన్నారు. తిలకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అప్పుడు రహదారులను క్లియర్ చేయటకు అక్కడ ఉన్నటువంటి చెట్లను కట్ చేయడానికి ఇది ఫవర్సా అంటారు దీన్ని.
ఎలక్ట్రికల్ ద్వారా దీన్ని వినియోగిస్తూ ఉంటారు. ఆ విధంగా రోడ్లపై ఉన్నటువంటి ఆ చెట్లను లేదంటే భవనాలపై పడినటువంటి చెట్లను ఆ విధంగా తొలగించి ఆ రహదారులకి క్లియర్ చేసే విధంగా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి నేషనల్ ఎలా మంటల్ని ఆపుకోవచ్చో మనకు ఫైర్ సిబ్బంది వారు చాలా చక్కగా చూపిస్తూ ఉన్నారు. డెమోస్ ద్వారా చూద్దాం, గమనించండి. అదిగో తడిపిన దుప్పటిని ఆ సిలిండర్ చుట్టూరు అలాగా గట్టిగా చుట్టినట్లయితే దానికి ఆక్సిజన్ సప్లై అందకపోవటం వలన అక్కడ ఉన్నటువంటి మంట ఆగిపోయింది, చూసారా? ఆ విధంగా మనం కూడా ఇంట్లో జరిగే ప్రమాదాలను చక్కగా నివారించుకోవచ్చు. మనమైతే భయపడి బయటికి పరిగెత్తిపోతున్నాం, గ్యాస్ సిలిండర్కి గట్టిగా నొక్కి పట్టుకున్నట్టుగైతే ఇది కూడా ఇందాక ఎలాగైతే ఆక్సిజన్ సప్లై లేకుండా దుప్పటితో చుట్టి కప్పారో దీన్ని కప్పటం వలన కూడా దీనికి కూడా ఆక్సిజన్ సప్లై ఆగిపోవటం వలన ఆ విధంగా మంట ఆరిపోవటానికి మనకి చక్కగా ఎలాగ మనం ఇంట్లో చేసుకోవచ్చు. మన దగ్గర సౌకర్యవంతంగా మరి మూవన్నెల జెండాను మన ముందు ఆవిష్కరించినటువంటి అగ్నిమాపక సిబ్బందికి అందరూ ఒక్కసారి కరతాళధ్వనులతో అభినందనలు. జేజేలు పలకండి పిల్లలు. మాజీ సైనికులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఏపీ రాజ్య సైనిక్ బోర్డు డైరెక్టర్ వెంకటరెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు మిలిటరీ క్యాంటీన్ ప్రాంగణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వెంకటరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలోని మాజీ సైనికులు అన్ని విషయాల్లో ఆదర్శవంతంగా నిలుస్తున్నారని కొనియాడారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం కన్వీనర్ నెప్పలె నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కఠారి బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి పాశం వెంకటరెడ్డి, కోశాధికారులు గుమ్మడి వెంకట్రావు, తుల్లూరి వెంకటేశ్వర్లు, క్యాంటీన్ మేనేజర్ మన్నెం వాసుబాబు, హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గణతంత్ర దివస్ సందర్భాన అందరికీ శుభాకాంక్షలు. మనకు ఈ రోజున మనం మన దేశంలో నడవడికకు ఒక సమాజం ఎలా నడవాలి, కొన్ని రూల్స్ ప్రకారం మనం సమాజాన్ని నడిపిస్తామని మనం శపథ్ తీసుకున్నాం ఒకప్పుడు. అదేవిధంగా ఒక మంచి నాగరికుల్లాగా మనం క్రమశిక్షణతో నడవాలి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడంతా మన మాజీ సైనికులు కుటుంబీకులు వీళ్ళందరూ ఉన్నారు. మనము సైన్యంలో ఉన్నప్పుడు కూడా ఎంతో క్రమశిక్షణతో కులాలు, మతాలు, కాస్ట్లు ఇవన్నీ రీజనల్ ఇవి కానీ పొలిటికల్ పార్టీస్కి కానీ సంబంధం లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వేరు ప్రదేశాల వాళ్ళు అన్నదమ్ముల్లాగాను వాళ్ళ ఫ్యామిలీస్ అక్క చెల్లెల్లాగా మెలుగుతూ ఉంటారు కంటోన్మెంట్స్. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ అన్ని రంగాల్లో మార్కాపురం జిల్లాను ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మార్కాపురం ఎస్వీకేపీ కళాశాల మైదానంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జేసీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఓపెన్ టాప్ వాహనంలో డీఎస్పీ యు నాగరాజుతో కలిసి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలోని వనరులను సమర్థవంతంగా వినియోగించి వచ్చే 5 ఏళ్లలో 15% వృద్ధి రేటుతో జిల్లాను అభివృద్ధి పదంలో నడపడంపై దృష్టి సారించినట్లు జేసీ పులి శ్రీనివాసులు చెప్పారు. పేదరిక నిర్మూలన దిశగా ప్రజలను విలువైన ఆస్తులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 పథకం ద్వారా మార్కాపురాన్ని పేదరికం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అందిస్తున్న పౌర సేవలను తెలియజేసేలా వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేశాయి. వేడుకల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు రుణాల మంజూరుకు చెక్కులను జేసీ, డీఎస్పీ, డిఎఫ్ఓ పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు 255 మందికి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. వేడుకల్లో ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, వైపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పథకాల అమలులో సహకరిస్తున్న జిల్లాలోని అధికారులకు, బ్యాంకు అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, జిల్లా అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తున్న ప్రింట్ మరియు
ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జర్నలిస్టు మిత్రులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన శకటాలు, స్టాల్స్ ఆకట్టుకున్నాయి. వ్యవసాయం, ఉద్యానవనం, సంక్షేమ శాఖలు, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, విద్యాశాఖ, జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీరాజ్ శాఖలు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్టీసీ ఏర్పాటు చేసిన శకటాలను, స్టాల్స్ను కలెక్టర్ రాజాబాబు, జేసీ రోనంకి గోపాలకృష్ణ, ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా అధికారులు సందర్శించారు. స్టాల్స్లోని అంశాలను ఆయా శాఖల అధికారులు ఉన్నతాధికారులకు వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున శకటాలు, స్టాల్స్ను సందర్శించారు. ఆవులుగా నిలిచినాయి. మరి అటువంటి రైతు కుటుంబాన్ని మన నినాదాలతో ముందుకు శరవేగంతో కదలి వస్తున్నది వ్యవసాయ శాఖ శకటం. మమ్మల్ని ఎవరు ఆపలేరు అంటూ, అలాగే క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు సైతం అందిస్తున్నారు. ప్రపంచం చూపు పథకాలను వివరిస్తున్నారు. కదలి వస్తున్నది ఉద్యోగ శాఖ శకటం మరియు ఏపీఎంఐపీ వారి సంయుక్త వస్తున్నది ఈ శకటం. జనాభా పెరుగుదలకు, ఉన్నతాధికారులకు, ప్రియమైన జిల్లా ప్రజలకు భారత రాజ్యాంగం అమలులో అభినందనలు తెలియజేస్తూ జిల్లా పాలక యంత్రాంగం పక్షాన అభినందనలు, మంతరాలు తెలియజేస్తున్నాం. అదిగో సంక్షేమ శాఖల ప్రగతి రథం ముందుకి ఎదిగిన బిడ్డ మన అంశాలను వారు చూపిస్తూ ఉన్నారు. ఆ ప్రాణాలు కాపాడడానికి ముందుకు వస్తున్నటువంటి ఒక డెమో అత్యవసర పరిస్థితి. మరి వెహికల్లో సైతం వారికి వైద్య పడిపోవడం చూసాము. కార్డియాక్ పెయిన్తో దయచేసి అందరూ కూడా సిపిఆర్ నేర్చుకొని సొసైటీలో పథకాన్ని గమనించిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంతృప్తి చెందారు. తక్కువ ఖర్చుతో కూడిన మట్టికై అవుతుంది. రండి, మన పల్లెల అభివృద్ధిలో మనమంతా భాగస్వామి. మరి సాక్షాత్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మన కళ్ళ ముందు కనిపింపజేస్తోంది. ఒకవైపు పచ్చ సైనికులకు ఉండేటువంటి కఠోర శిక్షణ, క్రమశిక్షణ అంశంగా ముందుకు సాగుతున్నారు. జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడే వారు చర్చించారు. సమగ్రంగా మనందరికీ విషయాలు తెలియజేయలు. మనబడి మన భవిష్యత్, 10వ తరగతి షైనింగ్ స్టార్స్, పిఎంసి పాఠశాలలు సిబ్బంది వారి యొక్క శకటం తరలి వస్తుంది. వారు ఒక్క క్షణం అప్రమత్తత వహిస్తే ఎంత అగమ్య గోచరంగా ఉంటాయో మరిస్తూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో రసాయనిక ఎరువులు కన్నా కూడా సేంద్రియ ఎరువులు ఉన్నాయండి. గ్రామ పంచాయతీలో ఎస్డబ్ల్యూపీసీ సెంటర్లో వాగ్దానం ద్వారా తయారు చేస్తున్నటువంటి ఈ సేంద్రియ ఎరువులు వర్మీ కంపోస్ట్ దేశానికి అందిస్తారు. అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి 3 రంగుల చెత్త స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సాధికారత దిశగా పయనిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసాకి ప్రాధాన్యతనిస్తూ 17 కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులకు ప్రయాణంతో పాటుగా మరి వృద్ధులకు, వికలాంగులకు సైతం వారు అనేక పథకాల ద్వారా వారికి సురక్షితమైనటువంటి ప్రజా రవాణా శాఖ సాయం అందిస్తూ ఉన్నది. ప్రకాశం 5523000009 అనేటువంటి ఆ సంఖ్యను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. స్త్రీ శక్తి పథకానికి సంబంధించినటువంటి తదుపరి పశు సంవర్ధక శాఖ ప్రకాశం జిల్లా వారి దళం ముందుకు కదలు వస్తుంది. వారి బృందంలో, వారి శకటంలో మన సంపద పెరుగుతుంది, ఆరోగ్యం లభిస్తుంది. బంగారు కళ ఎప్పటికైనా కానీ వారందరినీ మరొకసారి లేదు. నేను వందే మాత్రం ఈ భూమి
ఏర్పడిన కొత్తలో ఆంధ్రప్రదేశ్ లేదా ఏపీ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడింది. మొదటి నుంచి పట్టదారు అలాగే వైఎస్ఎల్ రామకృష్ణ గారు 5th ప్లాటూన్ కమాండర్ ఫైర్ సర్వీస్ వారికి కూడా మరి వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ వారందరినీ మెగాస్టార్ చిరంజీవికి గత 2 సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద ఆశించిన విజయాలు సాధించకపోవడంతో వరుస హిట్లతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన మనశంకర వరప్రసాద్ సినిమా మరిచిపోలేని విజయాన్ని అందించింది. దీంతో సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన గ్రేస్ను మరింత పెంచేలా సినిమా ఇచ్చిన అనిల్ రావిపూడికి మెగా గిఫ్ట్గా కొత్త రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడికి కారుకి అందిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాగా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెబుతూ కారు నచ్చిందా అని అడిగారు. మెగా బహుమతి మహదానందం మనోధైర్యం అంటూ అనిల్ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి డ్రైవింగ్ చేస్తుండగా చిరంజీవి కూడా కొత్త కారులో కొద్దిసేపు విహరించారు. నీకు డ్రైవింగ్ వచ్చా? సూపర్ సార్. నేను ఇబ్బంది పెట్టి తోలుతావా? నేనే తోలుతా సార్. కానీ చాలా జాగ్రత్తగా తోలాలి. While driving, road safety is at most important. So be careful, enjoy the gift and drive safely. Thank you, sir. అవును, ఇంతకీ ఇది నచ్చిందో చెప్పలేదు. నచ్చడం ఏంటి సార్? మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనానంద. ఒంగోలు నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల సేవా గుణాన్ని చాటుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 6 సైనిక వితంతు మహిళలు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున 1,20,000, సైనిక నిధికి 30,000 రూపాయలు అందజేశారు. ఒంగోలులో అభాగ్యులకు ఆశ్రమం కల్పిస్తూ టి అరుణ నిర్వహించే హోంకు 50,000 రూపాయలు ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం నాడు స్కూల్ డైరెక్టర్లు మురళీధర్ రెడ్డి, అరవింద, ప్రిన్సిపల్ రమేష్ బాబుల సమక్షంలో 6 సైనిక వితంతు మహిళలకు విద్యార్థులు అందించారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీంకు సైనిక సంక్షేమ నిధి కింద 30,000 అందజేశారు. దేశ సరిహద్దుల్లో సైనికులు చేస్తున్న త్యాగాలను గుర్తించి వారి కుటుంబాలకు సహాయం అందించిన నెక్స్ట్ జన్ స్కూల్ విద్యార్థులను లెఫ్టినెంట్ కల్నల్ అధికారి అబ్దుల్ రహీం అభినందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ సభ్యుడు సుధాకర్, స్కూల్ ఏవో సంపత్ పాల్గొన్నారు. అవునండి, మేము ఇట్లా ఎవరైతే వితంతువులు ఉన్నారో రిటైర్ అయిన వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాము. ఎంతంటే ఒక 20,000 కాడికి ఇద్దాము, ఎంతమంది ఉండాలో చూడండి. నేను లిస్ట్ ఇచ్చాను. దాని తర్వాత నాకు ఫ్లాగ్ డే ఫండ్ కూడా ఒక 30,000 దాకా ఇస్తానని చెప్తే సరేలే సార్ అన్నాను. అయితే నేను కరస్పాండెంట్ గారితో నేను మాట్లాడలేదు. సారే అది మొత్తం చేసి నాకు 2 days బిఫోర్ రిపబ్లిక్ డేకి నాకు మెసేజ్ ఇచ్చారు. అయితే నేను సరే అని చెప్పేసి నేను విడోస్కి నేను వాళ్ళకి మెసేజ్ ఇచ్చాను. మెసేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రావటం జరిగింది. ఈరోజు ఈ ఈవెంట్ కండక్ట్ చేశారు. దాని తర్వాత పరేడ్ అయింది. పరేడ్లో మీరు ఇంత చక్కగా చేసేసి ఈ స్కూల్కి మీరు బాగా మంచి పేరు తీసుకొస్తున్నారు. అదే కాకుండా సారు మీలో ధైర్య సాహసాలు నింపటమే కాకుండా ఇప్పుడు ఎన్నో చేశారు. నేను ఒకప్పుడు ఈ మొత్తం కర్రసాము మొత్తం చేశాము. స్కూల్ వదిలిపెట్టిన తర్వాత మనం కర్రసాము మర్చిపోవచ్చు, కానీ ఆ జునూన్ మనిషిలో ఎప్పుడు నిలిచిపోతుంది. మీరు జీవితంలో ఈ జునూన్తోనే మీరు ఎప్పుడూ పనిచేస్తుంటారు. అందుకోసమే స్కూల్లో ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. సర్వీస్ కార్యక్రమాలు చేయొచ్చు. మీకు అంటే ఇది విత్తనం పడుతుంది అన్నమాట. ఇప్పుడు అది మొక్కగా ఆ తర్వాత మహావృక్షంగా అభివృద్ధి చెంది మీరు ఈ సొసైటీకి ఎంతో ఉపయోగపడతారు. ఇది ఈ ఆర్గనైజేషన్ పేరు ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం. మేము మా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఒక 200 మంది పైనే కలిసి ఈ పని చేస్తున్నాం. ఇప్పటి వరకు ₹1 కోటి ఖర్చు చేశాం. 3 స్టోరీడ్ బిల్డింగ్ రెడీ అయిపోయింది, ఇంకా ఫినిషింగ్ జరుగుతోంది. నా ఫ్రెండ్ మురళీధర్ రెడ్డి గారిని కలిసినప్పుడు నేను ఇస్తాను నా పిల్లల ద్వారా, నా స్కూల్ పిల్లల ద్వారా అని చెప్పి మాటిచ్చారు. ఆయనే పిలిచి మేము మళ్ళీ కలవలేదు, తనే
నాకు ఫోన్ చేసి సుధాకర్ ఈరోజు కలుద్దాం అని చెప్తాను మేము ఇక్కడికి వచ్చాం. ఎనీవే పిల్లలు, మీకు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర సమర యోధులు కుటుంబ సభ్యులను కలెక్టర్ రాజాబాబు, సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ సత్కరించారు. వారి కుటుంబ యోగక్షేమాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం పంతులు మునిమనవుడు సంతోష్, గంగవరపు వందనం కుమారుడు భాస్కర్రావు, కరవది వెంకటేశ్వర్లు కుమార్తె సుబ్బలక్ష్మి, అల్లుడు శేషగిరిరావు, పర్వతం రాంప్రసాద్, ఎర్లగడ్డ వెంకటేశ్వర్లను కలెక్టర్ సత్కరించారు. డ్రీమ్స్ హై స్కూల్, అపెక్స్ హై స్కూల్, సూర్య హై స్కూల్, కొత్తపట్నం, బిట్రగుంట, తాళ్ళూరు మండలాల పరిధిలోని కేజీబీవీ విద్యార్థులు, క్విజ్ స్పేస్ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రకాశం పంతులు గారి త్యాగాల ఫలితంగా మనం ఈనాడు స్వేచ్ఛావాయువుని పెంచుకున్నాం. వారి వారసులుగా గౌరవనీయులు టంగుటూరి సంతోష్ కుమార్ గారు సన్మానాన్ని అందుకుంటున్నారు. గౌరవ కలెక్టర్గా ఆ వెనువెంటనే అపెక్స్ నా భరత భూమి నేను న్యాయం చేశాను. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించాను. ఈ రోజు నుంచి నా భారతావని సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా రూపుదిద్దుకుంటుంది, పూజలు అందుకుంటుంది. జై హింద్. భూమి పుత్రులమని చాటుదాం మా ప్రతిభగా, భూమి తల్లి కన్నీరు తుడిచి నవ భారతం నిర్మిద్దాం. స్వచ్ఛమైన మనస్సులతో ప్రగతి బాట పరుగెత్తుదాం. భారత మాత ముద్దు బిడ్డలమని నిరూపిద్దాం మనమంతా. భారత మాత ముద్దు బిడ్డలమని నిరూపిద్దాం మనమంతా. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒంగోలు జువెట్ రాఘవయ్య మెమోరియల్ చర్చిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టారు. పాస్టర్ ఎంఎన్ రాజు సంఘస్థలకు దైవ సందేశాన్ని అందించారు. ట్రెజరర్ పాలేటి జరూషా రవికుమార్, సెక్రటరీ స్వరూప్, చైర్మన్ రాణా విజయకుమార్, అరుణ్ ధీరజ్, జైపాల్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంఘస్థలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మనము గణతంత్ర స్వాతంత్ర వేడుకల్లో 77వ సంవత్సరంలో మనం ఉన్నాము. సుమారుగా 1950 జనవరి 26వ తారీఖున ఈ రాజ్యాంగం అంతటిని చక్కగా క్రోడీకరించుకొని మనం బతకబోయే విధానం భూమి మీద ఎలా ఉంటుంది, ఇక మీదట మనము ఎలా మాట్లాడాలి, ఎలా పనులు చేసుకోవాలి, దేశంలో ఎవరిని ఎలా గౌరవించాలి, ఇదంతా తెలుసుకోవటం కోసం ఇదిగో ఈరోజు ఇలాగున జనవరి 26వ తేదీన
ప్రతి సంవత్సరము మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి, మనకు వచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి, బ్రతికి విధానాన్ని బట్టి మనం సంతోషిస్తాం. అయితే దీనికి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనకు ముఖ్యమైనది. ఆ రోజు దీనిని మనము ఈ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుప్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత మధుర శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు మన మధ్యన ఉన్నటువంటి మన అసిస్టెంట్ సంఘ కాపరైనటువంటి రాజు బ్రదర్ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేస్తారు. అటెన్షన్, స్టాండర్డ్, అటెన్షన్, స్టాండర్డ్, అటెన్షన్. సాల్యూట్. జనగణమన జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. జై హింద్. డిస్బస్. ఎవరు దేవుని నామంలో 77వ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి జేఎంబీ సంఘం అంతటికి శుభములు తెలియజేస్తున్నాను. మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకి పూర్తి స్వాతంత్రం అనగా మనకు ఒక చట్టం, ఆ చట్టాన్ని దాన్ని మనమే అమలు చేసుకునే రీతిలో మనకు ఒక రాజ్యాంగం, ఆ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రచించారు. సో ఇంకా కొంతమంది పెద్దలు కలిసి మనకి ఆ రాజ్యాంగాన్ని రచించారు. నిజానికి ఫస్ట్ అది పైన ఉన్న రంగు కాషాయం కాదు, రక్తవర్ణం ఉండేది, ఎరుపు ఉండేది, అంటే ప్రాణత్యాగం చేశారు అని. తర్వాత కింద తెలుపు ఉంది కదా, శాంతి కలిగి బతకటానికి ఇదంతా జరిగింది అని చెప్పటానికి. కింద ఆకుపచ్చ ఉంది కదా, అందరూ సమృద్ధితో సంతోషంతో పాడి పంటలతో బ్రతకాలి, ఇది మన దేశం యొక్క ఉద్దేశము అని చెప్పటానికి. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనకి చక్కటి వాక్యాన్ని అందించిన పాస్టర్ గారు చెప్పిన రీతిగా మనకి బైబిల్ ఎప్పుడో మనకి స్వతంత్రాన్ని దేవుడు బైబిల్లో ఇచ్చాడు మనకి. సో బైబిల్ని కూడా ఆయన పరిశీలించి దేవుడు చెప్పిన ఆ యొక్క డైరెక్షన్స్ దాన్ని కూడా ఆయన మరి ఇన్స్పైర్ చేసుకొని మన ఒక కాన్స్టిట్యూషన్లో పెట్టారు. సో దీనికి మనం ఎంతో కూడా మరి అంబేద్కర్ గారి మరి మన శ్రీ శివనారాయణ తీర్థుల 281వ ఆరాధనోత్సవం ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో వైభవంగా నిర్వహించారు. సాయిబాబా మందిర కమిటీ శ్రీ త్యాగరాజ సేవా సమితి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆరాధనోత్సవాల్లో భాగంగా
నారాయణ తీర్థుల స్వామివారి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. తరంగ స్వరార్చన కార్యక్రమం నిర్వహించారు. 2001వ సంవత్సరంలో శివనారాయణ తీర్థుల వారి విగ్రహావిష్కరణ జరిగినప్పటి నుండి ప్రతి ఏడాది ఆరాధన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఉప్పలపాటి వెంకటరత్నం తెలిపారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చంచలరావు తదితరులు పాల్గొన్నారు. సద్గురు సమితి ఆధ్వర్యంలో సంతపేట సిద్ధి సాయిబాబా మందిరంలో నారాయణ తీర్థుల వారి 281వ ఆరాధన కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. ఈ ఆరాధన కార్యక్రమం 281 సంవత్సరాలుగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ అన్ని చోట్ల నారాయణ తీర్థుల వారి ఆరాధన ఈరోజు జరుగుతోంది. నారాయణ తీర్థుల వారు తిరుపతిలో సిద్ధి పొందారు. అలాగే నారాయణ తీర్థుల వారి పాలరాతి విగ్రహం ఇక్కడ సంతపేట సాయిబాబా గుడిలో మేము 2001లో స్థాపించాం. అలాగే అలహరి చెంచలరావు గారి మరి ఆయన యొక్క అభిమానంతో తీర్థుల వారి విగ్రహం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. పాలరాతి విగ్రహం భారతదేశంలో పాలరాతి విగ్రహం నారాయణ తీర్థుల వారిది ఒక ఒంగోలులోనే సంతపేట సిద్ధి సాయిబాబా మందిరంలోనే ఉన్నది. అలాగా మేము 2001 నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అలాగే ఈ రోజున నారాయణ తీర్థుల వారి స్వరార్చనలో భాగంగా మరి తరంగ విద్వాంసులు ఎంతోమంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు మన సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో 281వ ఆరాధన మహోత్సవాలు శ్రీ 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 శివనారాయణ తీర్థుల తరంగాల యొక్క కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. బాబాగారు షిరిడీలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి హరికథలను కానీ సంగీత విద్వాంసులను పిలిచి ఆయన చాలా ఆనందంగా ఆ రోజు ద్వారకామాయిలు కూర్చొని కార్యక్రమాలు చేసేవారు. అదే సాంప్రదాయాన్ని సంతపేట షిరిడి సాయిబాబా కొనసాగించాలనే ఉద్దేశంతో సద్గురు నారాయణ తీర్థుల వారి పాలరాతి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసి ఈ రోజున ఆయన గుర్తు చేసుకుంటూ మన సనాతన ధర్మాల్లో ఉండేటువంటి ఈ యొక్క త్యాగరాజు కానీ అలాగే రామదాసు కానీ అన్నమాచార్యులు కానీ ఇలాంటి మహానుభావుల యొక్క కోవలు చెందినటువంటి నారాయణ తీర్థుల వారిని తలుచుకోవడం నిజంగా మా అందరి యొక్క అదృష్టం. అలాగే సద్గురు నారాయణ తీర్థుల వారి సమితి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని 281వ ఆరాధన సందర్భంగా ఎంతో విశేషంగా అందరూ వచ్చి ఆ తరంగాలను పాడుకుంటూ అదో మొదటిసారిగా వీణా వాయిద్యం మీద తరంగాలను వాయించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఈరోజు సంతపేటలో తొలిసారిగా జరిగేటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్లాలని అధికారులు ప్రజాప్రతినిధుల పిలుపు. కూటమి ప్రభుత్వం బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. విద్యార్థులకు బహుమతి ప్రదానం. సంక్రాంతి కానుకగా మరపురాని సక్సెస్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి మెగా గిఫ్ట్. రేంజ్ రోవర్ కార్ను బహుమతిగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి. డి న్యూస్లో నేటి మాట. ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టగలిగి ఫలితాలు సాధించగలిగితేనే సార్థకత ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.